జగన్ సాక్షి మీడియా బలహీన వర్గాలపై విషం చెమ్మటమే పనిగా పెట్టుకుందని గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి ధ్వజమెత్తారు. నీతి, నిజాయితీ, ధర్మం లాంటి పదాలు సాక్షి డిక్షనరీలో లేవని దుయ్యబట్టారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేక ఇంట్లో చిన్నపిల్లల్ని బదనాం చేస్తున్నారని మండిపడ్డారు. తప్పుడు ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరపాలని తానే పోలీసుల్ని కోరారన్నారు. ఎస్టీ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని అక్కసుతో గిరిజన మహిళ అయిన తనపై సాక్షి మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 5 సంవత్సరాల్లో మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారో, ఆ రోజు ఏ విధంగా అయితే బిహేవ్ చేశారో ఈ రోజు కూడా సాక్షి పత్రిక అలాగే బిహేవ్ చేస్తుంది. ముఖ్యంగా నన్ను సాక్షి పత్రిక ఎంత టార్గెట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారంటే, గత సంవత్సరం నా కొడుకు పుట్టినరోజు చేసుకునేటప్పుడు నేను విజయవాడలో పుట్టినరోజు చేసుకుంటే తిరుపతిలో చిందులు అని వేశారు. తిరుపతిలో కూడా నేను కంప్లైంట్ పెట్టాను. నేను ఏదైనా తిరుపతి వచ్చానా, ఏ రూమైనా తీసుకున్నానా, ఎక్కడైనా బర్త్డే చేశానంటే వాళ్ళు కూడా మొట్టికాయలు పెట్టారు. అప్పుడు నా ఇంటికి వచ్చి నా కాలు పట్టుకొని క్షమాపణ చెప్పారు ఈ సాక్షి వాళ్ళు. వీళ్ళకి కొంచెం కూడా నీతి, నిజాయితీ, ఒక ధర్మం, ఒక న్యాయం, ఆడపిల్లలు, గిరిజనులు, దళితులు అని ఏమీ ఉండదు. వాళ్ళను బజారు చెయ్యాలి. నేను తప్పు చేశానని కానీ, నా బిడ్డలు తప్పు చేశానని కానీ మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? మార్ఫింగ్ ఆధారాలతో మీరు ఏం చేయగలుగుతారు? అంటే ఏదో ఒక కంప్లైంట్ పెడితే వాళ్లే నోరు మూసుకొని ఊరుకుంటారనే. మీకు నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే నన్ను రాజకీయంగా ఎదుర్కోండి. నన్ను మీరేం మాట్లాడాలంటే మాట్లాడండి. అంతేగాని నా బిడ్డల జోలికి వస్తే మాత్రం తస్మాత్ జాగ్రత్త. నేను కనీసం పోలీసుల్ని మనం ఏది కూడా ప్రభావితం చేయకూడదు ఉద్దేశంతో మా పిఏని కూడా తప్పించి పోలీసులకు ఎంక్వైరీ చేయమన్నాం. సైబర్ నుంచి ఫోన్ డేటాస్ వస్తాయి కదా, వచ్చిన తరువాత అప్పుడు నేనంటే చూపిస్తాను.